హంద్రీనేవా ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలంటూ చేస్తున్న దీక్షను విరమించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి నిమ్మరసం ఇచ్చి విశ్వేశ్వరరెడ్డితో దీక్ష విరమింపచేశారు. హంద్రీనేవా ప్రాజెక్టుకు 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని, 100 టీఎంసీల నీరు ఇవ్వాలని 25 గంటల పాటు దీక్ష చేశారు విశ్వేశ్వరరెడ్డి. హంద్రీనేవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. సింగపూర్ అంటావు, జపాన్ అంటావు, మలేషియా అంటావు, ప్రజలకి స్వర్గం చూపిస్తాడు, అరచేతలో స్వర్గం చూపిస్తాడు. వాళ్ళకు మా ఎమ్మెల్యేలే నేను చూసా శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి మీ జిల్లాకి ఇది ఇస్తా, మీ జిల్లాకి ఇది ఇస్తా అని చెప్తే మన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేసి అడుగుతా ఉన్నారు, మా జిల్లాకి అది, మా జిల్లాకి ఇది అని. మేము వెనక నుంచి చూసాం. మనం మా జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ 300 కోట్లతో ఇస్తానని చెప్పి పైసా ఇవ్వనా, ఆయన ఇస్తాడని చెప్పి అడిగాం. కానీ పాపం ఏదో ఆశ మా నియోజకవర్గాలకు అడగకపోతే మేము వెనక్కి పెడతామేమో అనుకున్నారు మన ఎమ్మెల్యేలు కూడా. కానీ ఈరోజు బీదారుపులు వేస్తామన్నారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచుతామంటున్నారు, అన్ని రకాల పన్నులు పెంచుతామంటున్నారు, డీజిల్ రేట్లు తగ్గిన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామంటా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ప్రజా సమస్యల మీద పట్టణ అభివృద్ధి గురించి పట్టణ ఈరోజు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు. చాలా ధైర్యంగా అసలు మరకంలో తొణుకు బెనకు ఉన్నది. అబద్ధం చెప్పడంలో బహుశా గిన్నీస్ రికార్డు వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. మనం ఈ నిరాహారదీక్ష ఎందుకంటే ఫిబ్రవరి తర్వాత మార్చిలో ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు వస్తాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈరోజు న్యాయం చేసుకోకపోతే మనం నష్టపోతాం.